నేను నా బాహ్య పురుషుడేమవుతున్నాడు, కృషించిపోతున్నాడు. అనేకులకు అభ్యంతరకరంగా ఉంటుంది బాహ్య శరీరం, అయినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కళ్ళు కృషించినా, పళ్ళు ఊడిపోయినా, శరీరం వడిలిపోయినా, ఈ వడిలిపోయిన శరీరము, కనబడినటువంటి కళ్ళు, ఊడినటువంటి పళ్ళు ఏదైతే వడిలిపోతుందో ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. లోనున్నటువంటి ఆంతర్య పురుషుడు ఏమవుతున్నాడు, దినదినము నూతన పరచబడుతున్నాడు. ఎందుకంటే మేము నిత్యమైనటువంటివి, అదృశ్యమైన వాటిని నేను చూడగలుగుతున్నాను. దేవుని సన్నిధిని కనబడేటటువంటి స్థితి మన కొరకు సిద్ధపరిచిన, మన కొరకు అనుగ్రహించిన ఆ రాజ్యమును స్వతంత్రించుకోవడానికి బాహ్య సంబంధముగా శరీరములో ఎన్ని బలహీనతలు ఉన్ననో, ఈ బలహీనత ఏది కూడా దేవుని రాజ్యమునకు చేరడానికి అడ్డు కాదు. దైవికమైన దర్శనము చూడటానికి అడ్డు కాదు. బలము పొందకపోయినా, శరీర బలము పొందకపోయినా పర్వాలేదు, ఆంతర్య పురుషుడు దినదినం ఏమవుతుండాలి, నూతన పరచబడుతూ ఉండాలి.